ఈరోజు కరీంనగర్లోని నడిబొడ్డున కోర్టు ప్రాంగణానికి సమీపంలో అంటే పిఎంజే జ్యువెలరీ షాప్కి సమీపంలో జిల్లా కోర్టు ఉంటుంది. దానికి అతి సమీపంలో కూడా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఇల్లు కూడా ఉంటుంది. అలాంటి జగిత్యాల హైవేకు ఆనుకుని ఉన్న పిఎంజే జ్యువెలరీ షాప్లో ఈరోజు 11:10 5 దుండగులు లోపలికి వెళ్ళి సిబ్బందిపై తుపాకులతో దాడి చేసి దాదాపు 3 కోట్ల పైచిలుకు విలువగల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. దీంతో ఒక్కసారిగా కరీంనగర్ మొత్తం కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడింది. అయితే నిన్న రాత్రి కూడా మొత్తం పోలీసు వ్యవస్థ మొత్తం కూడా కరీంనగర్ కమిషనరేట్ ప్రాంతంగా ఉన్న పోలీసులు మొత్తం కూడా నిన్న అర్ధరాత్రి 12 గంటల వరకు నాకాబంద్ నిర్వహించారు. అంటే కరీంనగర్లోని ప్రధాన కూడళ్లు సరిహద్దుల ప్రాంతంలో మొత్తం కూడా పోలీసులు నాకాబంద్ నిర్వహించి అంటే పత్రాలు లేని వాహనాలను అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసి చాలా వాహనాలను కూడా సీజ్ చేసినారు. అలాంటి సీజ్ చేసిన కొన్ని గంటల్లోనే అంటే నాకాబంద్ జరిగిన కొన్ని గంటల్లోనే ఇలాంటి దుండగులు ఇలాంటి దోపిడీకి పాల్పడడంతో మాత్రం కరీంనగర్లోని ప్రజలు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. అయితే దాదాపు కరీంనగర్ టౌన్ సిటీలో మొత్తం కూడా 710 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ప్రధాన కూడళ్లతో పాటు నగర శివారులో సరిహద్దు ప్రాంతాల్లో కూడా మొత్తం కూడా 710 కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మొత్తం 710 కెమెరాలు సీసీ కెమెరాలను మనం చూసుకోవచ్చు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ కరీంనగర్కు అనుసంధానం చేయడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఇదే లోపల కూడా ఈ కరీంనగర్లో ఏవైతే ఉన్నాయో 710 సీసీ కెమెరాలను కూడా ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానం చేయడంతో మాత్రం అంటే కరీంనగర్లో ఎక్కడ ఏం జరుగుతుందన్నా కూడా ఆ 710 సీసీ కెమెరాల ద్వారా ఏ వ్యక్తి ఎక్కడి నుండి వచ్చాడు, ఏ వ్యక్తి ఎక్కడ ఇన్సిడెంట్ జరిగిందనే మొత్తం వ్యవస్థను కూడా ఇక్కడ మానిటరింగ్ చేసి ఈరోజు 11:10 ప్రాంతంలో జరిగిన ఈ ఘటనతో మాత్రం కరీంనగర్ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. అయితే దీనికి సంబంధించి దాదాపు సిపి గౌసాలం సంఘటన జరిగిన 10 నిమిషాలకే సంఘటన స్థలానికి చేరుకొని లోపలికి వెళ్ళి ఆ జ్యువెలరీ షాప్ నిర్వాహకులతో కూడా మాట్లాడడం జరిగింది. అసలు ఏం జరిగింది, ఎంతమంది లోపలికి వచ్చారు, ఎంతమంది దుండగులు ఎంతమంది సిబ్బందిపై కాల్పులు జరిపారనే కోణంలో కూడా సిబ్బందిపై ఆరా తీశారు వివరాలను. దాంతోపాటుగా ఈ కమాండ్ కంట్రోలింగ్ ద్వారా కూడా 710 సీసీ కెమెరాలతో ఆ దుండగులు ఎక్కడి నుండి వచ్చారు, వాళ్ళు చోరీకి గురి చేసిన తర్వాత వాళ్ళపై కాల్పులు జరిపిన తర్వాత వాళ్ళు ఆ ప్రాంతం నుంచి వెళ్ళి ఎటు వెళ్లారనే కోణంలో కూడా పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. అయితే సిపి గౌసాలం దాదాపు 4 బృందాలను ఏర్పాటు చేశారంటే ప్రధాన సెంటర్లో దాడికి పాల్పడిన తర్వాత దాదాపు అంటే 3 కోట్ల పైచిలుకు అంటే కిలో బంగారం అపహరణకు గురైనందుకు కూడా తెలుస్తుంది. దాంతో ఆ సిబ్బంది 4 కూడా ఇప్పుడు తీవ్రంగా అవస్థకు గురయ్యారు. ఎందుకంటే 3 రౌండ్లు 4 సిబ్బందిపై మేనేజర్ అదేవిధంగా 3 సిబ్బందిపై దాడి జరపడంతో అంటే వాళ్ళు నగలు కొట్టేసే సమయంలో సిబ్బంది వాళ్ళ కొంచెం ప్రతిఘటించిన వెంటనే వాళ్ళ జేబుల్లో ఉన్న రివాల్వర్లను తీసి ఆ సిబ్బందిపై దాడి చేయడంతో మాత్రం 4 సిబ్బంది చాలా తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వాళ్ళను హుటాహుటిన అటు అపోలో హాస్పిటల్ కూడా తరలించడింది. దీనిపై సమాచారం అందుకున్న సిపి గౌసాల మొత్తం కూడా పర్యవేక్షణ చేస్తున్నారు. 4 బృందాలుగా డిపార్ట్మెంట్లను కేటాయించి కమాండ్ కంట్రోల్ ద్వారా మానిటరింగ్ చేసి ఆ దుండగులు ముందుగా రెక్కి నిర్వహించారా, ఆ ప్రాంతానికి ఈరోజే డైరెక్ట్గా వచ్చారా, లేదంటే ముందుగా షాప్ దగ్గరికి ఇంతకుముందు నిన్న కానీ మొన్న కానీ వచ్చి రెక్కి నిర్వహించారన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. మొదటికైతే సాయంత్రం కల్లా ఖచ్చితంగా ఆ కేటుగాలను ఆ దుండగులను పట్టుకుంటామని కూడా సిపి సవాల్ విసురుతున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ సంజీవ్తో శ్రీనివాస్, మైత్రి ఛానల్, కరీంనగర్.